దొరలు దొరా రాజా ఎటువైనా ఎంతసేపు కైకిలోళ్ళ గురించి వేయించిన దొరా ఎటువ తట్టున్నారా పేర్లకు ఇంత భయం లేకుండా మీరు దొరా ఇంటింటికి పోయేటకు లేట్ అయింది దొరా. ఈ లెక్కలన్నీ ఏందిరా పైసలు వసూలు చేస్తలేరా పోతలేరా వాళ్ళ దగ్గరికి పోయేస్తాను దొరా. మరి ఎందుకు వస్తలేవు కానీ ఒక్కొక్కరి దగ్గరికి పోయేటకు తినేటాలకు లేట్ అవుతుంది దొరా. అరే రాజయ్య చల్ పైసలు ఖచ్చితంగా వసూలు చేసుకురావాలి. సరే దొరా. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో మన పోరగాళ్ళు నిలబడతాను. సరే దొరా. మనం సపోర్ట్ చేయాలి, మన మందిని చేయాలి. అంటే పోరగాళ్ళు చూసుకుందాం మనం. సరే దొరా. డాడీ చెప్పు బిడ్డ. నేను దొర కొడుకు అన్నట్టు అమ్మా నేను ఆఫీస్కి పోయేస్తా. బాపు ఆఫీస్కి వెళ్ళొస్తా. పోయిరా వద్దు పైలం బిడ్డ. సరే బాపు. జాగ్రత్త. లచ్చవా కొన్ని మంచిలు తీసుకురామా. అయ్యా మన బిడ్డకు పెళ్లి చేయాలి కదా, వాళ్ళు వచ్చి చూసిపోయి మన బిడ్డకు పెళ్లి చేయాలి కదా. సంబంధం వచ్చినప్పుడు మంచి సంబంధం, మళ్ళీ సంబంధం పోతే దొరకదు కదా. అయితే సంబంధం ఓకే, పంటలు మనకు వండలేదు కదా ఈ సంవత్సరము. 10 లక్షలు కావాలి. మరి 10 లక్షలు కావాలంటే మనం కొంచెం టైం తీసుకుందాం అనేది నా ఆలోచన. చేసుడే నా బిడ్డ పెళ్లి చేయకపోతే నేనే డబ్బుకుంటా, కానీ కొంచెం ఆ పంటల విషయమే కొంచెం టైం తీసుకుందామని ఆలోచన. ఇక రామారావు దూర దగ్గరికి పోయి 10 లక్షలు అప్పు తెచ్చి మనం పెళ్లి చేద్దాం బిడ్డను అట్నే అనుకుంటుంటే ఎట్లుంటుంది? సరే తెద్దాం, కానీ రామారావు ద్వారా మంచోడు కాదు. ఆయనే ఇక చరిత్ర చెప్తే బాగుండదు, కానీ మంచోడు కాదు. సరే చేద్దాం, ప్రయత్నం చేద్దాం.
అడ్డు తలుగుతే మానయ్య గాని మనకింత భూమి ఉన్నది కదా, ఆ భూమి తాకట పెట్టి తెచ్చి పెళ్లి చేసినాక బిడ్డ నిలగొట్టుకున్నాక మనం తర్వాత సంగతి అప్పు తెరుతాం. సరే ప్రయత్నం చేద్దాం మరి. చేయాలి. అయితే అరుణ లేదా? అరుణ ఆఫీస్కి పోయింది, వస్తాను. సరే మరి పో. పెద్ద కొడుకు ఇట్రా. ఇప్పుడు చెల్లెకు పెళ్లి చేయాలి ఇంకా బాగా ఇద్దరు ఎన్నుండ్రి, మళ్ళీ తర్వాత బాధపడద్దు. అమ్మ పెళ్లి చేయాలంటుంది, చెల్లె పెళ్లిడికి వచ్చింది. పెళ్లిడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన బాధ్యత చేయాలి. పంటలు లేవు ఈ సంవత్సరం, దొర దగ్గరికి పోయి తెమ్మంటుంది అమ్మ. మరి రేపు మీకు చెప్పకపోతే కష్టమవుతుందని చెప్తాను పిలిచి. దొర దగ్గరికి పోదాము, ఆ భూమి తాకట్టు పెట్టుకుంటాడు, ఆయన మంచోడు కాదు తెలుసు, తిరిగి తప్పదు లేదు, ఎందుకంటే చెల్లె పెళ్లి చేసుడు మన బాధ్యత. బాబు ఇప్పుడు భూమి కూడా పెట్టినంటాను, మరి భూమి కూడా పెడితే ఆ దూరం మనకు మళ్ళీ ఇయ్యడిగా పైసలు ఇచ్చినాక మళ్ళీ మనకు కష్టమవుతుంది. అది ఎట్లా చేద్దామంటే చెప్పు, భూమి కూడా పెట్టి. అవు బాబు అన్నది కరెక్టే కదా బాబు. నేను లేనా బిడ్డ, నేను మాట్లాడుకోనా? దూర సంగతి నాకు తెలియదా? మీకు తెలియకపోవచ్చు. సరే పెళ్లి పెళ్లి అనేది కంపల్సరీ చెయ్యాలి. మీరు పడుసు పిల్లలు కాబట్టి మీరు చూసుకోవాల్సిన బాధ్యత. నేను ఖాళీ నామస్కే మాత్రం ఉంటా. రేపు మీరు కొట్లాడద్దు. సరే బాబు, అర్థమైంది కదా? సరే బాబు. నీకు అర్థమైందా? సరే సరే కాదు, అది పెద్ద బాధ్యత. గుర్తు పెట్టుకో, చెల్లె పెళ్లి చేసుడు మన బాధ్యత అనే సంగతి మీరిద్దరు గుర్తు పెట్టుకొని పోదాం. అమ్మ అన్నం వండుతుంది, పోయి తిని పోదాం, పోయి తెద్దాం. ఓకేనా? సరే బాబు. రైట్. అరుణమ్మా ఇట్రా, కూర్చోడ కూర్చో, కూర్చోబిడ్డ మాట్లాడేది ఉన్నది. అదే పెళ్లి విషయం మాట్లాడదామని అనుకుంటున్నా బిడ్డ. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా, ఆ సంగతి మాకు ఇచ్చిపెట్టమ్మా. అమ్మ మేము చూసుకుంటాం, అన్నలు చూసుకుంటారు. నువ్వు ఓకే అంటే మేము పెళ్లి గురించి మాట్లాడుతాం. అట్లా నీకు విచారణ చేయకుండా పెళ్లి చేస్తే బాగుండదు కదా. ఏ అలరకు ఆడపిల్లలు ఎట్లున్నది బిడ్డ, మంచి సంబంధం వచ్చింది. మేము అన్నలతో మాట్లాడినా భూమి కుదవబెట్టి డబ్బులు తెస్తాం, పెళ్లి చేస్తాం. బాపు అప్పు తెచ్చి పెళ్లి చేస్తావు కరెక్టే, కానీ అన్నల కోసం కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ కోసం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పు గురించి చూస్తే పెళ్లి ఆపుకోలేం కాదు బిడ్డ. సరే బాపు, మీ ఇష్టం మరి. సరేమ్మా. ఇద్దోడా రాము, అమ్మని తీసుకొని రా, దొర దగ్గరికి పోదాం. దొర దగ్గరికి పోద్దాం మరి, ఎందుకంటే లేట్ అవుతుంటే బాగా ఉంటుంది. పోద్దాం. తమ్ముడు ఎటు పోయిండు? తమ్ముడు అటే ఉన్నాడు. రామ్మా. ఈ పట్టకాయలు జాగ్రత్త పట్టుకోబిడ్డా. సరే పట్టు. దొర దగ్గర పోదాం. రాజా, అయ్యా పైసలు వసూలు అయినాయా? కొన్ని అయినాయి దొర. కొన్ని అయినాయా? మరి అన్ని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటావు? ఈ వారంలో ఎంత దొర? ఈ వారంలో ఎంతవా? దొర. సరే మంచి చెయ్యి, మర్చిపోకు. మర్చిపోను దొర. నమస్తే దొర. నమస్తే. శంకర్ ఎట్లా వచ్చింది? అయ్యా బిడ్డ పెళ్లి ఖాయమైంది, మంచి సంబంధం వచ్చింది. మీతో చెప్పుదామని వచ్చినాం. కొంచెం సాయం చేస్తే మరి పెళ్లి చేస్తే బిడ్డ పెళ్లి ఆగదు కదా, ఆపద్దు కదా. ఇక ఇంట్లో అందరం అనుకున్నాం, కొడుకులను మా వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. దొర దగ్గరికి పోదామంటే ఇక దొర పోయి రిక్వెస్ట్ చేద్దామని వచ్చినాం. మరి మీరే ఏదైనా చేసి. ఉన్నంటే ఎంత? ఎంతయ్యా? 10 లక్షలు. 10 లక్షలు అంటే మామూలానే మరి తప్పదు కదా, పెళ్లి అన్నప్పుడు తప్పదు కదా. కరెక్టే, కానీ కొంచెం మీరే చేయాలి. మీరు ఊరు పెద్దలు, దొరలు, మీరు కాదంటే మేము ఎట్టుపోతాం. ఊరు పెద్దలు అని అంటే మరి పాస్బుక్లు పట్టుకొని వచ్చిండ్రా? తెచ్చినామయ్యా. తెచ్చిండ్రా? నువ్వు పాస్బుక్ లేకుండా ఇస్తావా? సంవత్సరం లోపల మీరు కట్టాలి. మరి ఉన్నారు కదా పిల్లలు, కట్టకపోతే మాత్రం కబ్జా. నేను ఉన్నా కదా అయ్యా, కట్టిపిస్తా పిల్లలతో కట్టిపిస్తా. పంట కూడా లేదు ఈ సంవత్సరం. దొరా ఎట్లా మీరు మా బిడ్డకు సాయం చేయాలి దొరా. బిడ్డ నిలగొట్టుకుంటే మా బరువు దిగిపోతుంది దొరా. ఎట్లనే చేసి మేము కడతాం డబ్బులు.
తీసుకున్నట్టు కాదా ఈయన కూడా ఇప్పుడు ఎట్లయితే తీసుకుంటానో కట్టం కూడా అట్లా కడితే మంచిగానే ఉంటది. కడతాం. కట్టకపోతే మాత్రం జప్తు చేసుకోవడం జరుగుతుంది. అంత దూరం పోనేం. అదే మరి అలా మాట పోవద్దు. మీ గంత దూరం పోనీగా నేను అదే తెచ్చినాం. ఉన్నాయి నానే రాజా అయ్యా చిన్న దొర నీళ్ళు దొర అయ్యా దొర రమ్మంటాడు. చెప్తాడు బిడ్డ పెట్టల 10 లక్షలు ఉన్నాయి పట్టుకురా. వేసుకో. పేపర్లు మరి ఓకే ఉన్నాయి. మరి మీరు సంతకాలు పెడితే సరే తీసుకోవాలి. ఓకే. మరి మీరు అందరు సంతకాలు పెట్టండి. పెట్టు పెద్దోడు. పెట్టండి. చిన్నోడు పెట్టు. మామూలు కూడా అవసరమా? నేను పెడితే సరిపోతుంది. అందరు పెట్టాలి. ఇగో మీకు డబ్బులు ఎట్లా అప్ప చెప్తారన్నా మళ్ళీ మాట పోకుండా అట్లా అప్ప చెప్తారు. మంచి ఓకేనా? మంచిది. పోయేస్తాం దొర. పోయేస్తాం దొర. నమస్తే దొర. భాస్కర్ వచ్చినాం. మీ దగ్గర వచ్చా దొర. ఏం సంగతి ఏం కావాలి? ఏం లేదు దొర, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తానా, కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి. మీ దగ్గర వచ్చా దొర. ఏం రాదమ్మా దొర కొడుకు జాబ్ వచ్చింది, 2 లక్షలు కావాలంటాను. ఇక దూర నువ్వు ఉన్నావు కదా, దొర దగ్గర పోయి అడుగుదాం పా అని కొడుకులో తీసుకొని మరి ఏ పెట్టి కడతారు? ఉన్నది 2 ఎకరాల భూమి లేదా దొర, ఆ భూమి కాగితాలు పెట్టుకొని నువ్వు సాయం చేస్తే తెచ్చిన నా కొడుకులకు నువ్వు ఎప్పటికైనా దొర నువ్వే అమ్మా. మరి మాట పోకుండా కడతారా? కడతాం దూర. మంచిగా ఉన్నాయి కాగితాలు పేద ఉన్నాయి కానీ అక్కడ పెట్టు. సరే దూర పెడతాం దొర. మీరు ఎక్కడ ఇది సంవత్సరం వరకు ఇస్తాం దొర. సరే మాట పోకుండా కట్టుర్రి. ఓకే కడతాం దూర. మళ్ళీ తెప్పించుకుంటా లేదు దూర. మీరు అదే ఆందోళన ఇస్తాం దొర. ఒకవేళ మీరు కట్టకపోతే మరి కబ్జా అవుతుంది మరి. అవును సార్, అదే మరి మీరు అదే ఆందోళన ఇస్తాం దొర. అదేం లేదు. నేను సాయంత్రం పంపిస్తా డబ్బు. ఓకే దొర, మంచి దొర. ఓకేనా? వెళ్ళేస్తాం దొర. సరే. హలో హలో, రామస్వామి గారేనా? అయ్యంపుడు గారా? అవునండి. ఆ పెళ్ళి లగం కొట్ట వేసుకుందామా మరే? మరి అన్నయ్య ఓకే అయినా? ఓకే అయితేనే కదా మీతో మాట్లాడేది. అబ్బో మీరు ఊరుకుంటారా? మరి మళ్ళా తర్వాత కాదంటే మాత్రం కష్టమైంది. మరి ఇన్ని రోజులు నేను అనలే కదా. అది ఖాయమైంది కాబట్టి, మనం అనుకున్న పని ఖాయమైంది కాబట్టి 10 లక్షలు మేము ముందుకు వచ్చినాము. మరి ఎప్పుడు పెట్టుకుందామని చెప్పండి. సరే సరే, నువ్వు 10 లక్షలు అయితే రెడీ చేసుకో. ఆ పెళ్లి ఇప్పుడు సాన మాసంలో మంచి రోజులు ఏట అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం చూపించుకుందాం. ఎప్పుడు పోదాం? మీరు ఎప్పుడైతే అప్పుడే బయలుదేరి నేను వస్తాను. నాకు అట్లా సరే, రామాలయం కాడికి రాండి. సరే, అయ్యగారి దగ్గర పోదామా? పొద్దున మంచి రోజు రాండి. రాండి మరి. మేము కూడా వస్తాను. రాండి, మీరు మీ కొరకే ఇప్పుడు అందుకే చేసిన. సరే, మంచిది, ఉంటా మరి. ఓకే.
దాకా అమ్మలారా కింద చూసుకుంటారా రాము బాగానా బాగున్నా దూరం బాగా కైకి రమ్మన్నాడు మిమ్మల్ని కూడా రమ్మన్నాడు. నన్ను కూడా ఇక మేము కొంచెం పైసలు ఇచ్చేవున్నావా ఇక పైసలు ఇచ్చేవి జాబ్ కూడా బయట ఏం దొరుకుతలేవు కదా ఇక అట్లా కొంచెం దొరకు పని చేస్తే కొంచెం ముట్టిపోతే అని వచ్చిన ఇక చదువుకున్నా కానీ ఏం లాభం లేదమ్మా. అవు భాస్కర్ నీకు ఉద్యోగం రాలేదా? చదువుకున్నా కానీ ఇప్పుడు ఉద్యోగం కోసం తిరుగుతానని కైకిలికి వచ్చిన ఈ కైకి అంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఇవ్వాలి మేము దానికోసమే దూర ఇక పైసలు ముట్టాలంటే మరి కైకి రాక తప్పలేదు దొరకి వెళ్ళటవా సరే రాని మనం చేద్దాం గడ్డి బాగా అంత తీయన్నాడు దూరం ఎన్నిసార్లు కూలి రేట్లు పెంచమన్నా పెంచుతలేడు. ఆ రాజయ్య కూడా చెప్పినాం రాజా మాకు కొంచెం ఏదైనా రేట్లు పెంచురా మాకు సరిపోతున్నావా అంటే కూడా ఇంటలేదు. ఏమన్నా అంటే మీరు పైసలు ఇవ్వాలి కాదా మీకు పని ఇచ్చి ఎక్కువ అంటాను. అదే ఇవాళ అడుగుదాం మరి మనం కూడా అడగాల. ఇప్పుడు గిట్ట పన్ను చూసినాం కదా గడ్డి అంతా మొత్తం మనం ఇద్దరం తీయాలంటే ఏం చెప్తాం అక్కడ ఎక్కువ మంది కైకి విలువ అంటే ఏమంటాను అరే ఈ జీవిత గడ్డికి 100 మంది వస్తారా ఈ ముగ్గురు వాళ్ళు తీరా అన్నాడు. లేదు దొర బాగా పన్ను అంటే ఇంటలేదు. ఎట్లా చేసి ఆ దూరం అడగాలి ఈ గడ్డి బాగున్నది అంతా మనకు రేటు పెంచమని చెప్పాలి. అడుగుదామన్నా కైకి పెంచమన్నా అంతా ఇవ్వాలి దూరం నాకు చెప్పిన రాజా ఎక్కిపోయింది కట్టి ఉన్నది తీసుకొని అంత సాఫ్ చేద్దాం. నచ్చావా నువ్వు ఇంకా వాడు కుప్పయ్యాడు అంటాడు కుప్పయ్యి నేను వేసిన కొద్ది దగ్గర కొద్ది వాడు ఇదంతా మనమే తీసుకురాడు. అరే ఉన్నా 2 ఎకరాలు అంతా మనకే చెప్పిండు మొత్తం ఇదంతా తీసుకురాట ఎట్లా వేసి అంతే చెయ్యాలంటాడు. సరే రావా నచ్చవా ఇప్పుడు గడ్డి కొంచెం పక్కలేవా అన్న కొద్ది కుప్పయ్యి ఇదంతా బాగున్నది. ఇదంతా అటు బర్రెలకు చేస్తాను కావా ఇది పని చేయాలి కానీ బర్రెల కోసం దొరకు బర్రెలు కదా బర్రె తీసుకొని వేయాలి. రాజా అయితే మనది గురుగారు అంటాడు దొరకు చెప్తాను ఏమన్నా అంటే రాజా ఈ మధ్యన కొంచెం కోపంగా ఉంటాను మరి మనం ఇక పైసలు ఇచ్చిన దొరకు పైసలు వేయాలని రాజా మనం ఎక్కడొక్కడ మాట్లాడతాం. చిన్న కొడుకు కూడా కట్టే ఉన్నాడు ఇక అలా కొడుకు పట్టణం చదువుకుంటానట ఆ పిల్లలు కూడా ఆ ధర కూడా కొంచెం మనలను ఇస్తే ఏం పని చెప్తాను రాజా అంటాడు. చదువుకున్నాడు కూడా చూస్తున్నాడు ఏమనంటే ఇందిరా అన్న కనబడతలేవా అంటాడు. ఏం చెప్పుడు ఏమంటే ఏం చెప్తట్లేదు రాము నీ అన్నిటి కనబడతలేడు అన్నున్నాడే మరి అన్న కూడా రమ్మంటే అయిపోవా చెప్పచ్చిన ఇంటికాడ రమ్మని బాబు సంవత్సరం ఎలక్షన్ పోటీ చేస్తాను చేయడట్లే చేస్తాడని చెప్పు కరెక్ట్గా కంటిన్యూ చేస్తాడని చెప్పు అడుగు నువ్వు అడగలనా బాబు ఎలక్షన్ పోటీ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఎవరు పోటీ లేకపోవడానికి ఒక్కరికి బాగా అయిపోయింది. దొర ఎత్తుగా నడుస్తాను దొర రాజ్యాన్ని నడుస్తాను ఏం దొరలు చూసా ఉన్నట్టు కాలము మనకు ఏం రావే మనకు ఉన్నదంత దోస్త తింటారు. ఏమనంటే అప్పులు ఇస్తూ 7 ముద్దాలు వేయించుకోవడం ఉన్నాయన్నీ వాళ్ళ పేరు రాయించుకుంటారు. ఎవరు ఎక్కువ మాట్లాడుకో అవసరం అంటే వాళ్ళు దొరల పోలీస్ స్టేషన్ లేపిస్తారు. ఇక మరి ఏం చెప్తావు గుర్తున్నది కథ అవా మధ్యాహ్నం అవుతాను కాదు ఎండ బాగా అవుతాను ఎండ బాగా అవుతాను అవా టిఫిన్ తెచ్చుకున్నావా మరి టిఫిన్ తినపోయినా పెద్ద మనిషి నిలబడతావు మంచిగా మధ్యలో పట్టు పెట్టాను తెచ్చింది అబ్బా తెచ్చిందా అబ్బా మధ్యలో అయిపో పోయావా నీడ పోయి తాగుపో. భాస్కర్ రాజా ఏంది పని చేస్తాను అదే చేస్తాను మరి దొరకాడు ఫోన్ చేసిండు దొర చేస్తాను ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి దొరత గోపడతాడు ఏంది పని అయితే కొంచెం వెలివెలి భాస్కరు దొర చిన్న దొర వస్తాడు మరి ఇడికి ఇక్కడి పనులు అక్కడనే పెట్టారు ఆ గడ్డి అక్కడనే ఉన్నది పచ్చినే ఉన్నది దొర చిన్న గోపడతాడు రావు ఏమైనా గడ్డ చిన్నగా చేస్తాను జల్లి కానీ దొర వస్తాడు చిన్న దొర కానీ జల్లి కానీ ఎండ అవుతాను కదా కొంచెం ఎండ బాగా కొడుతుంది కొంచెం మెల్లమెల్లి బరారే కానీ చిన్న దొర గొప్పడతాడు సరేనే చేస్తాం కానీ
దండరా ఏం రాజయ్య అయ్యా చేపిస్తాను పని దొరా కైకిలో లేడవేరు అందరూ సైకిల్ ముగ్గురు వచ్చిరు దొరా. ముగ్గురు ఎందుకు వస్తారు? జీతాలు కొద్దిగా రేట్లు పెంచమని చెప్పి ఎవరు తెలియదు దొరా. పొలం పని ఎప్పుడు వేపిస్తావు? పత్తి ఉన్నది, ఆ పత్తి పని ఎప్పుడు వేపిస్తావు? అదే దొరా ఇలా వింటే ముగ్గురు వచ్చారు. ముగ్గురుతో తీరు ఏదైతుంది ఈ రోజు? అదే గాని సైకిల్ కొద్దిగా సైకిల్ పెంచమని చెప్పి ఎవరో తెలియదు దొరా. ముగ్గురే దొరికారు. ముగ్గురు ఇప్పుడు పని తీనే ఉంటది కదా, ఇట్లా పని ఎప్పుడైతుంది? పత్తి అంతా మలిగింది, అదేమో చెప్తారు. చేస్తా దొరా, చేస్తా దొరా, దొరా రేపు చేస్తా. ఇట్లా అయితే నేను జీతం కట్టేసరి అవుతుంది. అయ్యా దొరా ఈ భాస్కర్ తెలిసినావు అంటే చదువుకున్న ఆయన కనుక ఏం పని వచ్చాయని దొరా. ఇప్పుడు పనులు దొరకలేదు దొరా. జీతాలు పెంచమని వాళ్ళు సైకిల్ పెంచమని చెప్పి ఎవరు వస్తలేరు. చదువుకుంటే ఏం జాబులు వస్తలేవు అందుకే నేను కూడా పని ఏం చేస్తాను. నువ్వు పని వస్తలేదు నీకు గడ్డం చదువుకున్న ఏం పని వస్తారా? సైకిల్ మాత్రం తీసుకుంటారు. పని ఆడికి పైసలు ఇవ్వాలి కదా, ఏదో మాట్లాడినా పోయి ముప్పై చెప్పని వస్తాను కదా. తక్కువ కావాలి నాకు, ఇది అంతా కావాలి. ఇది ఇలా అయితే తోరా ఇలా కొడగొడతాం, సాయంత్రం కొడతాం ఏదో సాయంత్రం వరకు అయితే తోరా. సాయంత్రం వరకు నాకు కావాలని సాయంత్రం వరకు వస్తాం మళ్ళీ ఖచ్చితంగా. మొత్తం ఇక్కడ కంప్లీట్ కావాలి. జీతాలు పెడతారు, జీతం పెంచుతాం కానీ మేము ఏదో పని అవుతుంది కరెక్ట్ చేస్తాను కదా. కొంచెం మాకు జీతాలు సరిపోతుంది కూడా, అందుకే కొంచెం ఎవరు పిలిచిన అత్తలేదు మా దాంట్లో కూడా. నా ఈరోజు అంతా పని కాకపోతే జీతం మాత్రం కట్ అవుతుంది. వేస్తుందరా ఆ పత్తి కూడా వేసా. పత్తి కూడా రేపు వేరుస్తా. చెప్తాను ఏం చెప్తాను రేపు పట్టంతా పొలం మొత్తం చెప్పారు అక్కడ కంప్లీట్ కావాలి. మళ్ళా జీతం కట్ చేస్తుంది. రేపు ఏర్పిస్తా దొరా. ఆ పత్తి అయిపోతుంది రేపు, ఈ పొలం అయిపోతుంది దొరా. ఏం చెప్తావని దొరా మాత్రం అసలు బాగుండదు చెప్తాను దొరా ఏరిస్తా దొరా. సైకిల్ ఎక్కువ మాత్రం ఏంటో దొరా. భాస్కర్ కానేరు దొరా జీతం కట్ చేస్తానా అంటాడు. మీరు కూడా జీతం కట్ చేస్తాడు. అది ఎందుకు ఇట్లా మెల్ల చేస్తారు పనులు? టక వేసుకుంటే అయిపోయా. పెద్ద దూరం వచ్చినాక మళ్ళీ నాకే తిట్టు పడతాయి. రాజా ఏం చేస్తాను, ఆ పత్తి అనే ఉన్నది ఇదంతా అనే ఉన్నది అని చెప్పి నన్ను తిరుగుతాడు మళ్ళా. భాస్కర్ ఏ రాము కొంచెం మంచిగా చేయరాదు, జల్లి చేయరు వచ్చావా, మంచిగా చేయరు పనులు. పెద్ద దూరం వచ్చే మళ్ళీ నన్ను గోపాడతాడు. ఇప్పుడు చిన్న దూరం ఎవరైనా గోపాడతాడు. నేను పెద్ద దూరం చెప్పిన 5 రాంచాలు రేపు వస్తాడు. మరి ఆ కైకిలో దొరకలేదు దూర, మరి ముగ్గురు వచ్చిరియాలా మరి ఎట్లా దూర అని చెప్పి రేపు దొరతోటి మాట్లాడతా. జీతాలు పెంచిపిస్తా కైకిళ్ళు. రోజు రాని భాస్కర్ రేపు నుండి మంచిగా కొద్దిగా టకటక పనులు చేయరు. పెద్ద దూరం వచ్చింది అనుకో నన్ను తిడతాడు. ఇప్పుడే చిన్న దూరం తిట్టిండు. రేపు 10 మంది వచ్చినట్టు చూసి ఎవరెవరైనా మాట్లాడాలి. పిలుస్తా, నేను రోజు పిలుస్తా గానీ చెప్పి ఇంకో 100 రూపాయలు పెంచుకోను పెంచిపిస్తారా భాస్కర్. పెద్ద దూరం హైదరాబాద్ పోయిండు, పట్టం పోయి వచ్చిండు. పోరి భాస్కర్ పోరి. టిఫిన్ తెచ్చుకున్నారా? తిన్నాం, మధ్యాహ్నం తిన్నారా? ఇక పోతాం, బాగా పొద్దుపోయింది. సరే ఇక్కడ అయితే భాస్కర్ పోయి రాము పోయి రేపు రాజా దొరా. ఇట్లంతా ఇంతమంది అప్పుల కట్టారు, అప్పులు కడతారంట రైలు కడతారు దొరా. కట్టకపోతే మనకు ఎట్లా తీసుకోవాలంటే తెలియదు దొరా. తెలుసు కానీ ఇదేమో నమ్మకం అనిపిస్తలేదు. రాకపోతే వీళ్ళను కడతారు దొరా, కడతారు. మనూరులోనే కానీ గట్టిన మరి ఆలోచన కడతారు దొరా. మనూరులోనే కట్టకపోతే మనం ఎరకను అయితే గవాయి ఉండాలి మరి దొరా.
రాజా దొరా అరే వీళ్ళంతా అప్పులు కొంట పోయిన వాళ్ళంతా ఇంతవరకు పైసలు కట్టలే కదా మనకు ఇద్దరు దొరా ఏది ఇచ్చేటోళ్ళు అయితే గింత సార్ ఇప్పటికే రావాలి కదరా మరి ఒక మరి ఇంటికి ఇళ్ళలో పోయిరా దొరా పోయినాక ఒకసారి దొరా కట్టకపోతే మరి దొర రమ్మంటాడు వాళ్ళని గుంతుకొచ్చి కూర్చొని పెట్టు ఇక దొరా ఇళ్ళలో పోయి మార్నింగ్ ఇచ్చేస్తా ఇచ్చిరాప గట్టికి ఇచ్చిరాప దొరా రాజా దొరా ఈ శంకరయ్య పైసలు అటే పోయినాయి దొరా ఈ భాస్కర్ పైసలు అటే పోయినాయి దొరా పోయి పట్టుకరా పోయి వాళ్ళు దొరా పోయేస్తా దొరా పోయిరా వెంకట్ దొర రమ్మంటాడు సంవత్సరం అయినా మీరు డబ్బులు తీసుకొని ఇంకా కడతలేరంటే అన్న మిమ్మల్ని రమ్మంటాడు దొర సరే రండి మాట్లాడదాం భాస్కర్ దొర రమ్మంటాడు సంవత్సరం అయినా డబ్బులు కట్టక ఏంది రాజా దొర డబ్బులు కట్టాలంట మీరు దొరకు సంవత్సరం అయినా డబ్బులు కట్టాలి సంవత్సరం అయినా తీసుకొని మరి దొర నన్ను తింటాను రోజు పోవా అంటే మరి కడదాం అనుకున్నా జాబ్ రాలేదు రాజా కొంచెం నాకు గవాని చెప్పదు మీరు దొర రమ్మంటాడు రాజా లేదు భాస్కర్ మీకు మంచిగా సంవత్సరం 5 ఇచ్చాడు దొర మీరు ఇచ్చినా ఇవ్వకుండా మిమ్మల్ని అయితే ఇప్పుడు దొర రమ్మంటాడు మీరు దొర రమ్మన్నప్పుడు మీరు రావాలి సరే రాజా రండి పొద్దున కలుస్తాం రాజా లేదు దొర రమ్మంటాడు మీరు పొద్దు లేదేదో ఇప్పుడు తీసుకురమ్మన్నాడు ఇప్పుడే రమ్మన్నా ఇప్పుడే రమ్మన్నాడు పట్టుకురమ్మన్నాడు పని ఉన్నా లేకుండా మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకొని ఇప్పుడు రమ్మన్నాడు తీసుకుని లేదు ఇప్పుడు అచ్చుడే సంవత్సరం అవుతుందంటే ఎన్ని రోజులు మీరు తీసుకోవాలి రండి నమస్కారం దొరా నమస్తే ఇప్పుడు శంకరును భాస్కర్ వాళ్ళ ఇంటికి పోయిన దొరా అలా తీసుకొస్తాను వస్తారు దొరా శంకర్ భాస్కర్ అంటే దొర రమ్మంటాడు దొరా ఎట్లా తీసుకొచ్చిన నమస్తే దొరా నమస్తే నమస్తే ఏమైంది శంకర్ ఏమైంది భాస్కర్ దొరా ఏం లేదు దొరా చెప్పండి మరి డబ్బులు పెట్టే వరకు రాలేదు అయ్యో దొరా కొంచెం లేట్ అయింది దొరా ఇక రేపటి నుంచి మీరు మా మాట పోయింది కాబట్టి మేము కబ్జా చేసుకుంటానా మేమే దున్నుకుంటాను రేపటి నుంచి ఒక గట్ల అంటే దొరా కొంచెం ఈసారి రూల్ దొరా ఒక 6 నెలలు పంట పట్టిన రూల్ దొరా 6 నెలలంటే కష్టం 4 రోజులంటే టైం ఇస్తాను దొరా కొంచెం ఈసారి రూల్ దొరా బాగా కష్టంలో దొరా ఎట్లానే మమ్మల్ని ఈ ఒకసారి తెలుసు దొరా మేము మాట ఇచ్చిన మరవాలి లేదు మీ మాట మీకెళ్ళి ఉన్నా కదా చెప్పండి దొరా పైసలు ఇప్పుడు 6 నెలలు పడుతుంది కదా 6 నెలలు నాకు అయితే ఇప్పుడు పైసలు మన పంట ఈ పైసలు వస్తాయి నాకు గవర్ని కాదు రేపు పొద్దుగా కట్టకపోతే చక్కగా పట్టణాల దగ్గరికి పోయి అట్లా చేస్తారా మీరు మేము ఇద్దామన్నప్పుడు అట్లా చేయాలి మీరు ఇస్తారన్న మీ టైం దాటింది కదా దాటింది వాస్తవం కానీ అంత మాత్రంగా అవుతుంది కదా పొద్దుగా సరే రేపు అక్కడ మన సౌకర్యం ఆడికి పోయి రాజా అయ్యా చిన్న దొరకడు చెప్పు ఇవాళ పొద్దుగా పైసలు పట్టుకొని తీసుకోమని చెప్పు దొరా చెప్తుందా అదే మరి దొరా దొరా ఇంతేనా చెప్పు ఎవరా ఇంత బతిలాడు ఇంట్లేదు కదా ఎందుకున్నాడే పొద్దున్న లేకపోతే భూమి కంప్లీట్ చేస్తా సంపూర్ణం లేరన్నా మారింది మారేంటే ఎంతట వాళ్ళు వేసినట్టు ఇప్పుడు గొర్రెలకి నడపలేదు నడవదు ఎందుకంటే వాళ్ళు వడ్డీ బాగా గరం గరం ఉన్నది కదా ఉన్నంత మాత్రం కాదు ఆలోచన అన్న, ఉన్నది నాకైతే ఈ వీళ్ళు ఇట్లా మన దగ్గర దోస్తున్నా కానీ మనమే ఈ సర్పంచ్ అవి అన్ని మనమే ఈ ఓట్లలో గెలిచి సెట్ చేసుకుంటే అయిపోతుంది కదా శంకరన్న నువ్వు నిలబడి ఈసారి మేము అందరం ఓట్లు అయిపోతే శంకరన్న నేను నిల్చుంటున్నట్టు కదా మొన్న కూడా రేపే నోటిఫికేషన్ విడుదల అవుతుంది సర్పంచ్ ఎలక్షన్ నువ్వు రేపే నువ్వు గెలిచినాక నీకు దొర పైసలు అడిగాడు మళ్ళా సరే మరి అట్లే చేద్దాం చేద్దామా సరే శంకరన్న సరే రేపటి నుంచి మనం ఎలక్షన్లో తిరుగుదాం సరే